ఇప్పుడు స్క్రీన్పై ఉన్నది 2004 గ్రూప్ 1 బ్యాక్లాగ్ పరీక్షలో అడిగిన ఒరిజినల్ ప్రశ్న. క్వశ్చన్ పేపర్లో ప్రశ్నల సరళి ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. ప్రశ్న 91 వినండి. భిన్నమైనదేదో కనుక్కోండి. ఆప్షన్ 1 సాళువ, ఆప్షన్ 2 సంగమ, ఆప్షన్ 3 తుళువ, ఆప్షన్ 4 విష్ణుకుండినులు. కాస్త బుర్రకి పని చెప్పండి. ఈ నాలుగింట్లో అసలు సంబంధం లేని ఆడ్ వన్ అవుట్ ఏంటి? పసిగట్టేశారా? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 విష్ణుకుండినులు. ఎందుకంటారా? చాలా సింపుల్ అండి. మొదటి 3 ఆప్షన్స్లో ఉన్న సంగమ, సాలువ, తులువ వంశాలు అరవీడు వంశంతో కలిపి క్రీస్తు శకం 14 నుంచి 17వ శతాబ్దం వరకు విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన వంశారు. కాని మన విష్ణుకుండినులాలా కాదుగదా. వాళ్లు 5, 7వ శతాబ్దాల కాలంలోనే ప్రాచీన ఆంధ్రదేశాన్ని పాలించిన చాలా పాత రాజవంశం. టైమ్లైన్ పరంగా, జాగ్రఫీ పరంగా చూసుకుంటే వాళ్లు పూర్తిగా వేరు. సో ఆన్సర్ ఆప్షన్ 4 అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నది 1995 గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న. ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి వచ్చిన మంచి క్వశ్చన్ ఇది. ప్రశ్న 92. మేలటూర్ గ్రామం కళాకేంద్రంగా యూపొందటానికి కారకుడు. ఆప్షన్ 1 కృష్ణదేవరాయలు, ఆప్షన్ 2 శిరప్పనాయకుడు, ఆప్షన్ 3 అచ్యుతప్పనాయకుడు, ఆప్షన్ 4 షహాజీ. మరి ఈ మేలటూర్ అనే కళాకేంద్రం వెనుక ఉన్న ఆ పోషకుడెవరో కనుక్కుందామా? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అచ్యుతప్పనాయకుడు. తంజావూరు నాయకరాజులో ఒక్కరైన ఈ అచ్యుతప్పనాయకుడు భాగవత మేళం అనే నాట్య సంప్రదాయాన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ మేలటూర్ గ్రామాన్ని బ్రాహ్మణ కళాకారులకు అగ్రహారంగా దానం చేశారు. అందుకే అది అంత గొప్ప కళాకేంద్రంగా పేరు తెచ్చుకుంది. మరి మిగతా ఆప్షన్స్ పరిస్థితేంటి? కృష్ణదేవరాయల కాలంలో కళలు, సాహిత్యం స్వర్ణయుగాన్ని చూశాయనడంలో డౌట్ లేదు. కాని మేలటూర్తో ఆయనకు నేరుగా సంబంధం లేదు. ఇక శిరప్పనాయకుడు, మరాఠా పాలకుడైన షహాజీ కూడా కళలను బాగానే పోషించారు, కాని ఈ గ్రామ స్థాపనలో వారి రోల్ లేదు. సో ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇది 1994 గ్రూప్ 1 ఎగ్జామ్లోని ఒరిజినల్ ప్రశ్న. విజయనగర చక్రవర్తుల బిరుదుల మీద చాలా ఆసక్తికరంగా అడిగారు. ప్రశ్న 93. యవన రాజ్య స్థాపనాచార్య బిరుదు కలిగిన రాజు. ఆప్షన్ 1 కృష్ణదేవరాయ, ఆప్షన్ 2 దేవరాయ 2, ఆప్షన్ 3 విరూపాక్ష 2, ఆప్షన్ 4 హరిహర 2. ఈ నలుగురు హేమహేమీలే కదా, కాని ఈ స్పెసిఫిక్ బిరుదు ఎవరిదో గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కృష్ణదేవరాయలు. అసలు ఈ బిరుదుకి అర్థమేంటో తెలిస్తే మీకే గూస్బంప్స్ వస్తాయి. యవన అంటే ఇక్కడ బహుమని సుల్తానులు అని అర్థం. స్థాపనాచార్య అంటే తిరిగి నిలబెట్టినవాడు అని. ఒకసారి బహుమని సుల్తాన్ మహ్మూద్ షాను అతని సొంత మంత్రులే బంధిస్తే కృష్ణదేవరాయలు తన దౌత్య నీతితో ఆ సుల్తాన్ను విడిపించి మళ్లీ బహుమని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఒక శత్రురాజుకే రాజ్యాన్ని తిరిగి ఇప్పించడమంటే మాటలా? ఆ గర్వకారణమైన సమయంలోనే ఆయన ఈ యవన రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు తీసుకున్నారు. మరి మన మిగతా ఆప్షన్స్ని కూడా వదిలేకూడదు కదా. ఆప్షన్ 2లో ఉన్న రెండో దేవరాయలకు ఏకంగా గజబేటెగారా అంటే ఏనుగులను వేటాడేవాడు అనే పాపులర్ బిరుదుంది. ఇక విరూపాక్ష 2 గురించి చూసుకుంటే ఇతను సంగమ వంశ పతనానికే కారణమైన ఒక వీక్ రూలర్. ఆప్షన్ 4లోని హరిహర 2 సామ్రాజ్యాన్ని గొప్పగా విస్తరించారు, కాని ఈ యవన రాజ్యస్థాపనతో వీరెవరికీ ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి ఆప్షన్స్ 2, 3 అండ్ 4 ఎలిమినేటెడ్. ఇలా ప్రతి ఆప్షన్ని డీకోడ్ చేయడం వల్ల మనకి ఎంత నాలెడ్జ్ వస్తుందో చూశారా? ఇది 1991 గ్రూప్ 1 ప్రశ్నపత్రం నుంచి తీసుకున్న క్వశ్చన్. సూటిగా ఉన్నా కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ప్రశ్న 94. చింతల వెంకటరమణ దేవాలయం ఈ చోటున్నది. ఆప్షన్ 1 తాడిపత్రి, ఆప్షన్ 2 లేపాక్షి, ఆప్షన్ 3 పెనుగొండ, ఆప్షన్ 4 చంద్రగిరి. ఇవన్నీ మన రాయలసీమలోని ఫేమస్ చారిత్రక ప్రదేశాలే. మరి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుంది? దీనికి ఖచ్చితమైన ఆన్సర్ ఆప్షన్ 1 తాడిపత్రి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోనే ఈ అద్భుతమైన శిల్పకళా తోరణాలున్న చింతల వెంకటరమణస్వామి టెంపుల్ ఉంది. సరే, ఇప్పుడు మిగతా ప్లేసెస్ చరిత్ర కూడా జస్ట్ అలా టచ్ చేద్దాం. లేపాక్షి అనగానే మనకు ఠక్కున ఏకశిలా నంది, వీరభద్రస్వామి టెంపుల్ గుర్తుకు రావాలి. పెనుగొండ విజయనగర రాజుల సెకండ్ క్యాపిటల్గా సేవలందించింది. ఇక చంద్రగిరి అరవీటి వంశ రాజులకు ఆఖరి రాజధాని. వాళ్ల పటిష్టమైన కోట అక్కడే ఉంది. చూశారా? ఈ భౌగోళిక ప్రదేశాల ద్వారా మనం ఆనాటి చరిత్రను కళ్లముందుంచుకోవచ్చు. ఇది కూడా 1990-91 ఎగ్జామ్లో అడిగిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న.
ఒక సెన్సిటివ్ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేశారో ఈ క్వశ్చన్ చెప్తుంది. ప్రశ్న 95. స్పష్టంగా వినండి. జైనులకు వైష్ణవులకు మధ్య తగాదాను పరిష్కరించిన విజయనగర రాజు ఎవరు? ఆప్షన్ 1 రెండవ దేవరాయలు, ఆప్షన్ 2 మొదటి హరిహరరాయలు, ఆప్షన్ 3 మొదటి బుక్కరాయలు, ఆప్షన్ 4 సాళువ నరసింహరాయలు. మత కలహాలను తీర్చిన ఆ కూల్ అండ్ పవర్ఫుల్ కింగ్ ఎవరో చూద్దామా? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 మొదటి బుక్కరాయలు. అప్పట్లో జైనులకు శ్రీ వైష్ణవులకు మధ్య చాలా తీవ్రమైన మతపరమైన గొడవలు జరిగేవి. అప్పుడు మొదటి బుక్కరాయలు స్వయంగా రంగంలోకి దిగి 2 వర్గాలను కూర్చోబెట్టి ఒక గొప్ప తీర్పునిచ్చారు. ఒకరి మతాన్ని మరొకరు ఖచ్చితంగా గౌరవించుకోవాలని, అలాగే రాజ్యంలో 2 మతాలకు సమానమైన ప్రొటెక్షన్ ఉంటుందని ఆయన అనౌన్స్ చేశారు. ఈ చారిత్రక ఘట్టాన్ని మనం ఆయన వేయించిన శ్రావణ బెళగొళ శాసనంలో చూడొచ్చు. ఆ కాలంలోనే ఆయన చూపించిన ఆ సెక్యులర్ మైండ్ సెట్ నిజంగా ప్రశంసనీయం కదూ? సరే, మిగిలిన రాజుల ట్రాక్ రికార్డ్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. రెండవ దేవరాయలు తన సైన్యంలోకి ముస్లింలను చేర్చుకొని మిలిటరీని స్ట్రాంగ్ చేశారు. అది ఆయన అచీవ్మెంట్. మొదటి హరిహరరాయలు, ఇతను అసలు ఈ విజయనగర సామ్రాజ్యాన్నే స్థాపించిన మొదటి వ్యక్తి. ఇక సాళువ నరసింహరాయలు, సాళువ వంశాన్ని స్థాపించి కష్టకాలంలో ఉన్న సామ్రాజ్యాన్ని కాపాడారు. కానీ జైన వైష్ణవ వివాద పరిష్కారం విషయానికి వస్తే మాత్రం ఆ క్రెడిట్ కేవలం మొదటి బుక్కరాయలకే దక్కుతుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.